ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఆనాడు నేను హామీ ఇచ్చా. కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని 90 రోజుల్లో కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖ కర్నూలు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా. ఆనాడు పాదయాత్రలు ఇచ్చిన ప్రతి హామీని గుర్తుపెట్టుకున్నా, ప్రతి హామీని బుక్లో రాసుకున్నా. ఒక పద్ధతి ప్రకారం హామీలు నిలబెట్టుకుంటా వెళ్తున్నాం. ఈరోజు టాటా లాంటి పెద్ద సంస్థ మన ప్రాంతానికి వచ్చింది. కావాలని ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నాయకులు మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, మన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, పరిశ్రమలు రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఇక్కడున్న రైతులందరినీ కోరేది అప్రమత్తంగా ఉండండి. ఇది ఒక అద్భుతమైన అవకాశం. వాళ్ళు మన భూమి తీసుకుని ప్రతి సంవత్సరం మనకి కౌలు ఇస్తాం జరుగుతుంది. ఈరోజు సోలార్ విద్యుత్ విండ్ కంపెనీలు వచ్చినాయి కనుకనే మనం కరెంటు ఛార్జీలు కూడా పెరగకుండా చూసుకుంటున్నాం. ఆనాడు నేను పాదయాత్రలు చెప్పా, 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా మేము కరెంటు ఛార్జీలు పెంచుతాం కాదు కదా, కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటామని. ఈరోజు నేను చెప్తున్నా, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి యూనిట్ కి 13 పైసలు కరెంటు ఛార్జీలు తగ్గించిన ఘనత మా ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వాన్ని. అందుకే ఇలాంటి ప్రాజెక్టులను ఆశీర్వదించండి, దీవించండి. ఒక పట్టుదలతో పనిచేయాల ఆలోచనతో మీ ముందర మేమందరం నిలబడుతున్నాం. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలని. ఈరోజు ఈ మీటింగ్ వస్తున్నప్పుడు పెద్దల్ని కలిసా ఒక 10 నిమిషాలు వాళ్ళకి చెప్పా, ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఎడిషన్ లో ఆంధ్ర రాష్ట్రం 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో గుజరాత్, 2వ స్థానంలో రాజస్థాన్, 3వ స్థానంలో మహారాష్ట్ర, దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఉంది. నేను చెప్పా, ఇది నాకు సంతృప్తిగా లేదు. 4800 మెగావాట్లు యాడ్ చేస్తా, నాకు సంతృప్తిగా లేదు. 15,000 మెగావాట్లు ప్రతి ఏడా యాడ్ చేసి నంబర్ 1 స్థానంలో తీసుకురాండి పెద్దలు కూడా చెప్తాం జరిగింది. విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమలు, పెట్టుబడి అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలనే లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం. ఎప్పుడు నేను హైదరాబాద్ చూసినా నాలో ఒక కసి. 62 సంవత్సరాలు కలిసికట్టుగా హైదరాబాద్ మనం అభివృద్ధి చేశాం. ఒక్క క్షణంలో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడుండాలో కూడా చెప్పలేదు. మన సొంత కాళ్ళపైన మనం ప్రయాణం ప్రారంభించాం, కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. అదే నాలో కసి పెంచింది. ఒక్క హైదరాబాద్ కాదు కదా, ఆంధ్ర రాష్ట్రంలో అనేక పట్టణాలు అభివృద్ధి చేయాలి. హైదరాబాదే కాదు, భారతదేశంలో నంబర్ 1 సిటీగా మన ఆంధ్ర రాష్ట్రం అన్ని సిటీలను అభివృద్ధి చేయాలని. అందుకే విశాఖపట్నం కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఇటు కర్నూలు కానివ్వండి, పరిశ్రమలు, పెట్టుబడులు మేము తీసుకొస్తున్నాం. అందుకే రైతులందరినీ కోరుతున్నా, కలిసికట్టుగా రాండి. మన పిల్లల భవిష్యత్తు కోసం, పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం కోసం ఈ ప్రయాణం ప్రభుత్వం చేస్తుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ